ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ సాజీ కేవీ భేటీ అయ్యారు. RIDF కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలని నాబార్డ్ చైర్మన్ను సీఎం కోరారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు సీఎం. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం అన్నారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డ్కు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంపొందించేందుకు సహకరించాలన్నారు ముఖ్యమంత్రి. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. నాబార్డ్ పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నారు. మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉండాలని, గతంలో తాగునీటి అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సాంకేతికత కారణాలతో సమస్యలు తలెత్తినా ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. తాగునీటి అవసరాలకు ఇచ్చేందుకు ప్రతి కలెక్టర్ వద్ద 2 కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. జాగ్రత్తగా తాగునీటిని వినియోగించుకోవాలని, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారం చూపాలని, తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది, నీటి వనరుల యొక్క లభ్యత తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, దాన్ని బట్టి మనం ఇంకా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి రోజు ఈ యొక్క మాకు అసెంబ్లీ ఉన్నా కూడా ఇప్పుడు 9 to 9:30, 10 వరకు మీతో ఈ యొక్క ఇంట్రాక్షన్ కావాలని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ENC గారిని కోరడంతో కృపాకర్ రెడ్డి గారు ఎమర్జెన్సీగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి చెప్పగానే లైన్లోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రతిరోజు కొన్ని పత్రికలు, టీవీలు పనిగట్టుకొని చూపించే వాళ్ళు కొన్ని అయితే, కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలను కూడా పదే పదే అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కూడా మరి వాళ్ళు మిషన్ భగీరథ నీళ్లు గత కొంతకాలంగా కొన్నేళ్లుగా కూడా తాగనటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి వారికి కూడా మన అవేర్నెస్ కోసం లాస్ట్ మనం ఒక 10 days స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని ఊర్లలో తాగడం లేదు, వాళ్ళు బోర్ల మీద డిపెండ్ అవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మనం నీళ్ళు ఇస్తలేమని ప్రత్యేకంగా పనిగట్టుకొని కొంతమంది కొన్ని పార్టీలు, పత్రికలు దుష్ప్రచారం చేస్తుంది. ఒకవేళ నిజమే అక్కడ నీళ్లు రాకుంటే వెంటనే స్పందించి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనది. మిషన్ భగీరథ నీళ్లు అందుబాటులో ఉన్నా కూడా కావాలని మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే మరి ఇతరత్ర కానీ మనం చర్యలు తీసుకోవాలి. నిజంగా మన తప్పు ఉంటే నీళ్లు రాకుండా వారాలకు వారాలు నీళ్లు రావట్లేదు, నీళ్ళే ఇవ్వట్లేదు అని ఇట్లా చెప్తున్నారు. మీరు స్పందించకుంటే మీ మీద నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం అన్ని గ్రామాలలో నీళ్ళు ఇవ్వడం కోసం గత ప్రభుత్వంలో ఇయ్యనటువంటి అనేక గ్రామాలను కవర్ చేస్తూ దాదాపుగా మరి 700 కోట్లకు పైగా అదనంగా ప్రాజెక్టులకు ఇచ్చినాం. అటవీ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 100,000 రూపాయలు పెట్టి శాలువాలు, బొకేలు కొని తీసుకురావద్దని అధికారులకు సూచించారు. వాటికి పెట్టే డబ్బులను తిండి లేని భాగ్యులకు ఉపయోగించాలని మంత్రి సూచించారు. It just reminded me that I want to tell you that you should not forget that if someone tells you you cannot do this, you cannot become this person, and you cannot actually perform what you would love to do in life, don't trust them. Because if I would trust them, I would not be standing here with you today and I would not be able to speak to you. So I want you to remember that if you find your passion, it can be anything from painting, it can be your idea of who you want to become, if you want to be a lawyer, a doctor, or even a model. Listen to you, work on that hard, because the determination is very important, the hard work, and you need to
put your effort and time and then things happen. So I just wanted to tell you that. And now something about the Environmental Day, because I'm a big fan of nature and I'm a big fan of environments. I always love to spend my free time in the nature, in the forest, the best on a horseback. I love horse riding, and that's కానీ మనం అందరం కూడా ఏంటంటే మనం ఇండ్లు కట్టుకొని మనకు ఒక అందమైన ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మనకు ఈ వసతులు ఉండాలి అని చెప్పేసి దాదాపుగా ఏవైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో అందులో అంతా కూడా ఫ్లోరింగ్ తోటే నింపబడతాయి. చెట్లు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. మరి గతంలో మన ఇండ్లల్లో కూడా ఎన్నో రకాల చెట్లను మనం నాటుకునే వాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా తులసి మొక్క కూడా కనిపించినటువంటి పరిస్థితి మనలో ఉంది. దానివల్ల మనకే నష్టం తప్పితే మనకు ఇంకా వేరే ఏమీ లేదు. చెట్లు ఎక్కువగా పెంచడం వలన మనకు వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడ్డప్పుడు పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండినప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మనకు కావాల్సిన ఆహారం వస్తుంది. మనం కూడా ఇతర దేశాలకు మనము ఆహారాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసి మన దేశానికి రెవెన్యూని పెంచుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మరి గతంలో మధ్యలో కొంత నెగ్లెక్ట్ చేసినా కూడా మళ్ళీ మనము ఈ వృక్షాలను పెంచే విషయంలో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము, టార్గెట్స్ ఇవ్వడము, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇన్ని టార్గెట్స్ ఇవ్వడము, మా దగ్గర నుంచి డబ్బులు ఇవ్వడము, వాటిని తప్పకుండా 100% రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది. ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చే వరకు కూడా మన మోడీ గారు ఏమన్నారంటే మాకా నామ్ సే ఏక్ పేడ్, అంటే తల్లి పేరు మీద ఒక్క చెట్టు, అదొక్కటి నాటండి. ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటినా కూడా కొన్ని కోట్ల చెట్లను ఈరోజు మనం నాటే అవకాశం ఉంటుంది. మనం తల్లి పేరు మీద నాటుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటాల్సిన అవసరం ఉన్నది. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యమంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. 1,58,000 కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా సభ నడిపిస్తున్నారని, పని గంటలు తగ్గించారని అన్నారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజాక్షేత్రంలో పోరాడుతామని హెచ్చరించారు. అప్పులు ఆకాశంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, అప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, అప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, అప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి. తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారు. పార్లమెంట్ భవనంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, కొత్తగా ఎంపికైన 2 ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులు అమిత్ షాను కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మల్కు కుమరయ్య, అంజిరెడ్డిని అమిత్ షా అభినందించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంతో కాషాయ పార్టీలో జోష్ కనిపిస్తుంది. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 25వ వార్షికోత్సవం సందర్భంగా మెహందీ, రంగోలీ, పెయింటింగ్, సాంప్రదాయ వస్త్రధారణ కాంపిటీషన్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్ను 3 రోజుల పాటు నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ ఉషశ్రీ తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ను 2001లో ఏ సురేందర్ రెడ్డి స్థాపించారని ఆమె అన్నారు.
సెక్రటరీ సహకారంతో ఇన్స్టిట్యూట్ అభివృద్ధి పదంలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవాళ మేము మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో యాన్యువల్ డే సందర్భంగా ఇవాళ ట్రెడిషనల్ డేలో మెహందీ పార్టిసిపేట్ చేసే వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ మెహందీ కాంపిటీషన్ ఈవెంట్ జరుపుతున్నాము. ఇంకా చాలా రంగోలీ కాంపిటీషను, ఉట్టి కొట్టడము, పెయింటింగ్ కాంపిటీషన్స్, ఇంకా చాలా కాంపిటీషన్స్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. మహావీర్ కాలేజ్ 25th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరము చాలా సంతోషంగా స్టూడెంట్స్తో కలిసి మేము కాంపిటీషన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మహావీర్ కాలేజ్ ఆఫ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్గనైజింగ్ 25 years of Silver Jubilee celebrations. In that we are celebrating the different types of traditional events. This is the Mehendi team, one of the event to develop our culture of Mehendi. So these are a part of that we are taking the rangoli and pot breaking and kite flying and traditional dressing, hair styling and cookery. To develop the culture we are organizing the event. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు ట్రెడిషనల్ డే చేసుకుంటున్నాము. పిల్లలందరూ చాలా సంతోషంగా హుషారుగా అన్ని ప్రోగ్రామ్స్లలో బాగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో వాళ్ళని చూస్తుంటే మేము కూడా అలా ఆ ఏజ్లో ఉంటే బాగుండేమో, మేము కూడా వాళ్ళతో పాటు అలా పార్టిసిపేట్ చేస్తే బాగుండేమని అన్నట్టు హ్యాపీగా హుషారుగా చేస్తున్నారు. చాలా బాగుంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. టుడే ఇన్ అవర్ కాలేజ్ వి డన్ అ ట్రెడిషనల్ డే and so it's so enthusiastic and it's really good. And today I'm participated as in traditional dresses in several types of with several types of states and as well as with of their cultures. We made it in our college today and there are lots of ram folk and as 5th year సిల్వర్ జూబ్లీ సందర్భంగా మా కాలేజ్లో ట్రెడిషనల్ డే కండక్ట్ చేశారు. ఇలా మాకు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. This is Dr. V. Ushasri, Principal, Mahavir Institute of Science and Technology and UGC Autonomous Institute. Today we are going to celebrate the traditional day. It is a part of the Silver Jubilee celebrations. So here we are going to have total 3 days. The day one was the technical activity, Technomist 2K25, where the students have given their paper presentation, hackathon, ideathon and other technical activities were conducted. Today is day 2, where the students have been celebrating the traditional day. They were all wearing the dress of the different states across the India, and we have celebrated the cultural activities too. Day 3 is the annual day and the Silver Jubilee celebrations. I am very proud to say that this Mahavir Institute of Science and Technology was established in the year 2001 and with a visionary of Sri S. Surendra Reddy Garu, who believe in transforming the power of the education. Our current secretary, sir, is helping us to grow this institution and the students are very happy here. More than 90% of the eligible students have been placed in the MNC countries, in the MNC companies, and many students are working India and the abroad. We are having total 8 UG programs and 2 MTech program, 1 MBA program. The staff working here are very senior professors and they are guiding the students in a very well manner. The most important thing in education system is the mentoring system, where the faculty are mentoring these students and they are supporting these students to come up with their life in the placement, in the education system, in the socio-economic mode. I thank the management for giving me the opportunity to be a principal of such an institute, and many thanks goes to the management for supporting us, our faculty and the student fraternity. Thanks to the parents who are a part of an extended family of the MIST. And finally, I thank the whole of the system, our head of the department, staff, students, the other stakeholders. A big thanks to all. Thank you one and all. Good day. రంగారెడ్డి జిల్లా
హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి డ్రైనేజీ నీరు కలుషితంపై బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోల్లా కార్తిక్ రెడ్డి స్పందించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాగునీటి జలాశయమైన హిమాయత్ సాగర్లో డ్రైనేజీ నీరు భారీగా కలుస్తుందని కార్తిక్ రెడ్డి తెలిపారు. ఈ తాగునీటి జలాశయంలోకి డ్రైనేజీ నీరు కలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భారీగా అక్రమ నిర్మాణాలు ఉండటంతో డ్రైనేజీ నీరు జలాశయాల్లోకి కలుస్తుందని, ఈ సమస్య ఇలాగే వదిలేస్తే జలాశయ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయం దృష్టిలో ఉన్నా పట్టించుకునే నాదుడే లేడన్నారు. హిమాయత్ సాగర్ చెరువు నుంచి నీళ్లు కాపుతున్నామని చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు కార్యక్రమం తీసుకున్నారో అదేందో విచిత్రంగా నీటి ఎదరే కాకుండా హిమాయత్ సాగర్లో ఏదైతే నీళ్లు కాపుతున్నామని చెప్తున్నారో ఇదో ఇతర దగ్గరికి చూపి ఒకసారి. ఇది శంషాబాదు, గగన్పాడు, సాతంరాయ్ నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చెరువులో కలుస్తున్నాయి. హిమాయత్ సాగర్లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో కాలనీ వాసులు, మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్లే తాగుతున్నారు. గత నెల రోజుల నుంచి కూడా అక్కడున్న కాలనీ వాసులందరూ కూడా కంప్లైంట్ జరుగుతుంది. అసలు నీళ్లే వస్తలేవు, మేము ట్యాంకర్లు కొడుతున్నాం, వచ్చిన నీళ్ళలో కూడా వాసన వస్తుందండి. ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ నీళ్లు కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తారు, చెరువులను కాపాడుతామని చెప్తారు. రంగనాథ్ గారు, మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మిగతా కట్టడాలే కనిపిస్తున్నాయి, కానీ ఇట్లాంటి బాగులు ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి, ఎందుకు కనిపిస్తలేవు రంగనాథ్ గారు అని మీకు అడుగుతున్నారు. అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే జూలై 2025 వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మొత్తం 13 నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు. నిరుద్యోగులపై ప్రభుత్వ నాయకులు అవహేళనగా మాట్లాడడంపై ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఈ అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని, అయినా ప్రభుత్వం స్పందించని ఎడల 1000 మందితో ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. అయినా కూడా స్పందించని ఎడల ఏఐసిసి ముందు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. మేము 6 నెలలు ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి, నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి, పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 2 పోస్టు పెంచమని చెప్పినాం, మీరు పెంచలే. గ్రూప్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం, చేయలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వేయలేదు. జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, అది లేదు. వర్గీకరణ అన్నారు, దానికోసం వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది? చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తున్న గుజరాత్కు చెందిన సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ దక్షిణ భారతీయ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రకాష్ పటేల్తో పాటు ఎస్పీయు ప్రవోస్ట్ ప్రఫుల్ కుమార్ ఉదాని, రిజిస్ట్రార్ డాక్టర్ పరిమల్ త్రివేది, ఎస్పీసీఈ ప్రిన్సిపల్ డాక్టర్ పీజే పటేల్ కలిసి ప్రారంభించారు. విద్యార్థుల కెరీర్ కన్సల్టింగ్, విద్యా సంబంధిత సహకార, ప్లేస్మెంట్ సహాయం కోసం దక్షిణ రాష్ట్రాల విద్యార్థులకు రీజనల్ కార్యాలయం ఒక వేదికని సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రకాష్ భాయ్ పటేల్ అన్నారు. సమాజానికి ఉపయోగం కలిగించే ముఖ్యమైన వనరుగా పనిచేస్తుందన్నారు. గుజరాత్లో విద్యా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న తాము తమ యూనివర్సిటీ విద్యార్థులకు స్కూలింగ్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు ఫిలాంథ్రోపిక్, విలువ ఆధారిత సమగ్ర విద్యను అందిస్తుందన్నారు. This center will give the total information about the Sankalp Chand Patel University located in Gujarat state to the South Indian students
we are welcome South Indian students to the state of Gujarat and Sakarchand Patel University. Sakarchand Patel University is one of the reputed and oldest educational organization in Gujarat. The trust was started in 1942 before freedom of our country by our founder chairman Sakarchand Bhai Patel. మేడ్చల్ పట్టణంలో భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు. బాధితులు తమ వాగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు. ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్గా బాధితులు తమ వాగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సేవలు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. భరోసా బాధితులకు అండగా నిలుస్తుందని డీసీపీ కోటిరెడ్డి అన్నారు. జోన్లో ఉన్న భరోసా సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఫోక్సో బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది. ఈ ప్రాంతంలో వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ గారు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు కావడం జరిగింది. భరోసా సెంటర్ ఇక్కడ 2022 మార్చ్ 8 రోజు స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ రేప్ ఇంకా పోక్సో కేసెస్. సో ఒక విక్టిమ్ రేప్ జరిగినప్పుడు కానీ ఇంకా పోక్సో కేసెస్ అయినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడే విక్టిమ్ తీసుకొచ్చి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డింగ్ నుంచి మెడికల్ ఇంకా కంప్లీట్ విక్టిమ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం, సైకలాజికల్ కండిషన్ బట్టి వాళ్ళని ఎలా మోల్డ్ చేయటం, సో మొత్తం చూసుకుంటారు. ఈవెన్ కేసు ట్రయల్కి వచ్చినాక కూడా మా భరోసా సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఫాలో అప్ చేసి కేసు ఖచ్చితంగా కన్విక్షన్ చూస్తారు. సో ఇట్స్ లైక్ హోలిస్టిక్గా విక్టిమ్ వెల్బీయింగ్ చూసుకుంటారు. వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వటం అవన్నీ కూడా చూసుకుంటారు ఇక్కడ. సో 2022 ఇది ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 281 కేసెస్ హ్యాండిల్ చేశారు భరోసా సెంటర్ వాళ్ళు. దాంట్లో 194 పోక్సో కేసెస్, 59 రేప్ కేసెస్, ఇంకా మిగతా కేసెస్ 28 ఉన్నాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డిఈఓ, ఎంఈఓ, తహసీల్దార్ల ఫోన్ నెంబర్లు ఉంచారు. ఏదైనా సమస్య వస్తే వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్ ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి 24 పేజీల బుక్లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 4తో ఎగ్జామ్స్ ముగుస్తాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని శామ్ గ్రీలా ప్లాజా బిల్డింగ్కు జేహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. గత 7 సంవత్సరాలకు పైగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై గతంలో అనేకసార్లు నోటీసులు ఇచ్చినా కూడా బిల్డింగ్ నిర్వాహకులు స్పందించకపోవడంతో సీజ్ చేయడానికి వచ్చామని అధికారులు వెల్లడించారు. ఈ శాంగ్రీలా ప్లాజా బిల్డింగ్ నుండి రావాల్సిన 1,28,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉందని జేహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
బిల్డింగ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. హయత్ నగర్లోని శ్లోకా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ 8వ తరగతి అబ్బాయిని కొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు నిరసన తెలిపారు. తల్లిదండ్రులకు విషయం చెప్పినందుకు విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై చైల్డ్ కమిషన్, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇదే విషయంపై పాఠశాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పందించి విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించిన టీచర్ను విధుల నుండి బహిష్కరించడం జరుగుతుందని, మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. స్టూడెంట్కు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ చేతికి గాయం, దెబ్బ తగిలింది. పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంది వచ్చారు. మేము తప్పకుండా సార్ పైన చర్య తీసుకుంటాము. ఈరోజు నుంచి డ్యూటీస్ నుంచి రిమూవ్ చేస్తాము. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మేము అడుగుతాం సార్ అన్నారు. మళ్ళీ ఒక అరగంట తర్వాత చేయికి దెబ్బ తాకింది. ఇది ఎక్కడిది అంటే నిన్న ఇంగ్లీష్ సార్ కొట్టిండనే చెప్తున్నాడు. అంతకుముందు చెయ్యి ఇరిగినప్పుడు కూడా 4 months బ్యాక్ చెయ్యి ఇరిగింది, అప్పుడు గ్రౌండ్ లో పడ్డాడని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం బాతలు పడేటట్టు కొట్టినాడు. మాకు న్యాయం చేయమని చెప్పి ఊరికే ఆయన అన్ఫిట్ అనమాట, టీచింగ్ చెప్పడానికి అన్ఫిట్. పిల్లల్ని ఎందుకు కొడతారు నాకేం తెలుస్తుంది? అందరినీ మీరు ఇంకా 14 years అమ్మాయిని కూడా మిస్బిహేవ్ చేసిండని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సో జరిగింది సార్, మేనేజ్మెంట్ ఏమైనా న్యాయం చేస్తారని వచ్చి మాట్లాడిపోతున్నారు. దాని పరంగా మేము క్వశ్చన్ చేస్తుంటే ఇంకో పేరెంట్ వచ్చి ఒక ఆడపిల్లని 8th class ఆడపిల్లని పట్టుకొని ఏం బిక్తాడే నువ్వు, ఎవడేం బిక్తాడే నన్ను అని చెప్పేసి దుర్భాషలు ఆడుతూ, టీచర్లు నేర్పాల్సింది స్కూల్లో ఉన్న సిలబస్ పాఠాలా లేకపోతే ప్రేమ పాఠాలా? అట్లాంటి పాఠాలు వ్యక్తి స్కూల్లో 8th class పిల్లలకి ప్రేమ పాఠాలు నేర్పే పరిస్థితి తీసుకొచ్చినారు. దాని గురించి ఇవాళ మేము ప్రశ్నించడానికి వస్తే పోలీసు వారిని పెట్టి మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, దీని విషయం పైన మహిళా కమిషన్ కి, చైల్డ్ రైట్స్ కమిషన్ కి రెండింటికి తీసుకుపోయి ఇలా సంగతి ఏందో చూస్తాం. అప్పటిదాకా శ్లోక యాజమాన్యం పైన ఇట్లాంటి స్కూల్లో అడ్మిషన్లు చేయకుండా ఉండాలని చెప్పేసి, మీ పిల్లలను కాపాడుకోవాలనుకుంటే, ఆడపిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే శ్లోక స్కూల్లో మాత్రం అడ్మిషన్స్ చేయకండి.